హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఎన్ఎల్పి గురించి చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్రెస్ బెల్ ఐకాన్. అండ్ ఇంతకుముందు వీడియోలో మనం ఏం చూసామంటే ఎన్ఎల్పి గురించి ఇంట్రడక్షన్ చూసాం. ఎన్ఎల్పి అంటే సింపుల్గా డీల్స్ విత్ ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్. అంటే హ్యూమన్స్కి కంప్యూటర్స్కి మధ్యలో ఇంటరాక్షన్ గురించి డీల్ చేస్తుంది. అంటే కంప్యూటర్స్ హ్యూమన్ లాంగ్వేజ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాయి దాని గురించి డీల్ చేస్తుంది. ఓకే, అప్లికేషన్స్ కూడా చూసాం. అప్లికేషన్స్ కూడా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కీ ఫ్యూచర్స్ ఆఫ్ ఎన్ఎల్పిలో ఫస్ట్ వన్ టోకెనైజేషన్. బ్రేకింగ్ డౌన్ టెక్స్ట్ ఇంటూ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్ ఫర్ ఈజియర్ అనాలిసిస్ ఈజ్ కాల్డ్ టోకెనైజేషన్. టోకెనైజేషన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, ఐ బాట్ ఫోన్ ఫ్రమ్ అమెజాన్ అని ఉందనుకోండి. ఐ బాట్ ఫోన్ ఫ్రమ్ అమెజాన్ అని ఒక సెంటెన్స్ ఉంది. ఈ టోకెనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్ టోకెన్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, టోకెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటెన్స్ కాదు, ఇది మనకి ఐ బాట్ ఫోన్ ఫ్రమ్ అమెజాన్ అని. ఈ సెంటెన్స్ని ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్ టోకెన్స్ అంటే ఇండివిజువల్ వర్డ్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే టోకెన్స్ ఏమవుతాయి ఇప్పుడు, ఐ అవుతుంది, బాట్ అవుతుంది, ఫోన్ ఫ్రమ్ అమెజాన్. ఓకే, ఫోన్ ఫ్రమ్ అమెజాన్. ఈ విధంగా డివైడ్ చేయడాన్ని టోకెనైజేషన్ అంటారు. అది కూడా దీంట్లో కూడా అదే ఉంది. బ్రేకింగ్ డౌన్ టెక్స్ట్ ఇంటూ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్ ఫర్ ఈజియర్ అనాలిసిస్. మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోండి అంటే, ఒక సెంటెన్స్ ఉంటే ఆ సెంటెన్స్ని ఇండివిజువల్ వర్డ్స్గా బ్రేక్ చేయడాన్ని టోకెనైజేషన్ అంటారు. ఓకే, ఇక్కడ కొంచెమే ఉంది, మీకు వర్డ్స్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది టోకెనైజేషన్ గురించి, వాటి టైప్స్ గురించి. నెక్స్ట్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్. ఐడెంటిఫైయింగ్ ద గ్రామటికల్ categories of words like nouns, verbs, adjectives, etc. to understand their roles in sentences. Parts of speech tagging అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏముందంటే, హీ ప్లేస్ క్రికెట్ అని ఒక సెంటెన్స్ ఉందనుకోండి. హీ అనేది ఏమవుతుంది మనకి ప్రనౌన్ కదా, ప్లేస్ అనేది వర్బ్, క్రికెట్ అనేది నౌన్. ఈ విధంగా ఇట్లా ఐడెంటిఫై చేయడాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అంటారు. సింప్లీ ఐడెంటిఫైయింగ్ నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్ ఇన్ ఏ గివెన్ సెంటెన్స్. ఓకే, ఇలా సింపుల్గా రాయండి. ఇలాంటి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం టఫ్గానే ఉంటుంది. టోకెనైజేషన్ అంటే సింపుల్గా బ్రేకింగ్ డౌన్ ఏ సెంటెన్స్ ఇంటూ వర్డ్స్ ఈజ్ కాల్డ్ టోకెనైజేషన్. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచింగ్ అంటే ఐడెంటిఫైయింగ్ ప్రొనౌన్స్, వర్బ్స్, నౌన్స్ ఇన్ ఏ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్. ఓకే, ఎందుకంటే చాలా థియరీ ఉంటుంది, మీరు ఇట్లా అన్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోలేరు, అందుకోసం సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్లో అడిగితే ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఉండాలి. ఓకే, నేను ఇక్కడ చెప్తున్నా కదా, అలాంటి ఎగ్జాంపుల్ మీరు మీ ఓన్గా రాయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్. ఓకే, ఐడెంటిఫైయింగ్ నేమ్డ్ ఎంటిటీస్ ఇన్ టెక్స్ట్ లైక్ పీపుల్, ఆర్గనైజేషన్స్ అండ్ లొకేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ వర్క్స్ ఇన్ అమెజాన్. ఓకే, రాజేష్ వర్క్స్ ఇన్ అమెజాన్ ఇలా ఉందనుకోండి. ఇలా ఉంటే అమెజాన్ అనేది ఒక ఆర్గనైజేషన్, రాజేష్ అనేది ఒక పేరు, ఒక పీపుల్ అనుకోండి. ఓకే, ఇలా ఐడెంటిఫై చేయడాన్ని నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్ అంటారు. అంటే ఐడెంటిఫైయింగ్ నేమ్డ్ ఎంటిటీస్. ఓకే, ఏది ఆర్గనైజేషన్, ఎవరు పీపుల్ అంటే ఎవరు మనుషులు, ఏది లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ వర్క్స్ ఇన్ అమెజాన్ ఇన్ బెంగళూరు అని ఒక సెంటెన్స్, అంటే బెంగళూరు ఏమైతే లొకేషన్. అంటే ఈ విధంగా ఐడెంటిఫై చేయడాన్ని నేమ్డ్ ఎంటిటీ లొకేషన్. ఇంతకుముందు ఏం ఐడెంటిఫై చేసినాం, ప్రొనౌన్, వర్బ్, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, ఆ విధంగా ఐడెంటిఫై చేసినాం. ఇప్పుడు ఎలా అంటే నేమ్డ్ ఎంటిటీస్ లైక్ పీపుల్, ఆర్గనైజేషన్, లొకేషన్, ఈ విధంగా ఐడెంటిఫై చేస్తే నేమ్డ్ ఎంటిటీ రికగ్నైజేషన్. ఓకే, ఈ డెఫినేషన్ సింపుల్గానే ఉంది, ఇది చూసుకోండి. సెంటిమెంటల్ అనాలిసిస్. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే. సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటిది, పీపుల్ సెంటిమెంట్స్ని అర్థం చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో రివ్యూస్ రాశారు కొంతమంది. రివ్యూస్ రాస్తే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆ రివ్యూస్ అందరూ ఎలా అంటే ఈ ప్రోడక్ట్ బాగాలేదు అందరూ అలా రాశారు అనుకో. దీన్ని బట్టి ఎన్ఎల్పి లాంటి సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, ఓకే ఈ ప్రోడక్ట్ మంచిది కాదు అలాంటి వాళ్ళ పబ్లిక్ యొక్క ఒపీనియన్ని తెలియజేస్తాయి. ఓకే, డిటర్మైనింగ్ ద ఎమోషనల్ టోన్ ఆర్ సెంటిమెంట్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, పబ్లిక్ యొక్క ఒపీనియన్ని మనకు తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను మీకు సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే. మీరు ఈ డెఫినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సింపుల్గా. లేకుంటే ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఇచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ క్రైయింగ్ ఇలా ఒక టెక్స్ట్ ఇచ్చారు అనుకోండి.
ఎన్ఎల్పి అప్లికేషన్స్కి, మామూలుగా ఎన్ఎల్పి సాఫ్ట్వేర్స్కి ఇలా ఏం అర్థం చేసుకుంటుంది అది అని అంటే హీ ఈజ్ ఇన్ సాడ్ మూడ్ అని అట్లా అర్థం చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని అంటే మీరు ఒక టెక్స్ట్ ఇచ్చారు ఎన్ఎల్పి సిస్టమ్, అదేం అర్థం చేసుకుంటుంది అంటే హీ ఈజ్ ఇన్ హ్యాపీ మూడ్. ఓకే, అంటే మీరు ఇచ్చే టెక్స్ట్ని బట్టి కూడా అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇందాక చెప్పాను కదా, మీరు ఏమైనా రివ్యూస్ రాస్తే అది అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది, అంటే ఈ ప్రోడక్ట్ మంచిదా కాదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చారనుకో, మీ సెంటిమెంట్ని అంటే మీ ఒపీనియన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. మీరు బాధలో ఉన్నారా లేకుంటే సంతోషంగా ఉన్నారా అలా అండర్స్టాండ్ చేసుకోవడాన్ని సెంటిమెంటల్ అనాలిసిస్ అంటారు. ఓకే, మీరు మీ ఓన్ వర్డ్స్లో రాయండి ఎగ్జామ్లో, ఎందుకంటే ఈ డెఫినేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా ఉంటాయి. మిషన్ లెర్నింగ్ అంటే మిషన్ ట్రాన్స్లేషన్. ఆల్రెడీ మిషన్ ట్రాన్స్లేషన్ అన్న లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఒకటే, వాటికి సింపుల్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గూగుల్ ట్రాన్స్లేట్, మైక్రోసాఫ్ట్ ట్రాన్స్లేట్. ఈ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా రాయాలి ఎగ్జామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగులో రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ రోహన్ అంటే ఇంగ్లీష్లో రాశారు మై నేమ్ ఈజ్ రోహన్, తెలుగులో ఏమైనా కన్వర్ట్ అవుతుంది నా పేరు రోహన్, ఆ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, దాన్ని మిషన్ ట్రాన్స్లేషన్ అంటే ట్రాన్స్లేటింగ్ టెక్స్ట్ ఫర్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ వైల్ ప్రిజర్వింగ్ మీనింగ్. అంటే మీనింగ్ని ప్రిజర్వ్ చేయాలి. ఓకే, ట్రాన్స్లేట్ కాగానే సరిపోదు, ఆ మీనింగ్ కూడా సేమ్ ఉండాలి. ఇంగ్లీష్లో ఎలాంటి మీనింగ్ అయితే అది ఇస్తుందో తెలుగులో కూడా మనకు అలాంటి మీనింగే రావాలి. ఓకే, టెక్స్ట్ సమ్మరైజేషన్ అంటే ఏదైనా పెద్ద డాక్యుమెంట్ ఇచ్చారనుకో, దాని చిన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఒక చిన్న పారాగ్రాఫ్ లెక్క కన్వర్ట్ చేయడం టెక్స్ట్ సమ్మరైజేషన్. అంటే కండెన్సింగ్ ఆర్టికల్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఇంటూ షార్టర్ సమ్మరీస్ ఈజ్ నోన్ యాజ్ టెక్స్ట్ సమ్మరైజేషన్. ఓకే, ఆటోమేటిక్లీ క్రియేటింగ్ కన్సైజ్ సమ్మరీస్ ఆఫ్ లాంగర్ టెక్స్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పెద్ద కంటెంట్ తీసుకెళ్లారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మీరు పెద్ద కంటెంట్ మీరు చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి దాన్ని చాట్‌జీపీటీని అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని షార్ట్గా మార్చమని, అంటే కన్సైజ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయమంటే అది ఐడెంటిఫై చేసి ఇస్తుంది కదా. అంటే దాంట్లో ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారు. అట్లాంటిదే టెక్స్ట్ సమ్మరైజేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ మోడలింగ్. 5th యూనిట్లో మొత్తం లాంగ్వేజ్ మోడలింగ్ గురించి ఉంటుంది మీకు. ప్రెడిక్టింగ్ ద నెక్స్ట్ వర్డ్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంది, దాంట్లో నెక్స్ట్ వర్డ్ని ప్రెడిక్ట్ చేయడమే లాంగ్వేజ్ మోడలింగ్ అంటారు. మీకు ఫిఫ్త్ చాప్టర్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది, అక్కడ మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ అండ్ పార్సింగ్. ఈ సింటాక్స్ అండ్ పార్సింగ్ గురించి కూడా 2nd యూనిట్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఓకే, మీకు ఈ డెఫినేషన్స్ ఇక్కడ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు అన్ని యూనిట్స్ అంతా ఇట్లానే ఉంటుంది. ఓకే, అని ఇప్పుడు మీరు ఇవి చదువుకున్నారు కదా, ఇవన్నీ యూనిట్స్లో వస్తాయి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి. ఓకే, అక్కడ అండర్స్టాండ్ చేసుకుంది మళ్ళీ ఇక్కడ రాసేసుకోవచ్చు మీరు. ఎనలైజింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్ టు అండర్స్టాండ్ రిలేషన్షిప్ బిట్వీన్ వర్డ్స్. ఓకే, సెంటెన్స్ స్ట్రక్చర్ని ఎనలైజ్ చేసి వాటి యొక్క రిలేషన్షిప్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్టికల్ ఎనాలిసిస్ ఉంటుంది మీకు 2nd చాప్టర్లో. దాని ఏంటిదంటే ఐడెంటిఫైయింగ్ ద గ్రామటికల్ ఫీచర్స్ ఆఫ్ ఏ సెంటెన్స్ అండ్ we will identify the relationship అంటే గ్రామటికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వర్డ్స్ అని ఉంటుంది సింటాక్టిక్ ఎనాలిసిస్ అని. ఆ డెఫినేషన్ కూడా తెచ్చి మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, పార్సింగ్ అన్న కూడా సేమ్, సింటాక్స్ ఎనాలిసిస్నే పార్సింగ్ కూడా అంటారు, ఈ రెండు సేమే. ఓకే, ఇప్పటివరకు అయితే మీరు ఇవి ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మీకు ఫ్యూచర్కి అంటే కొన్ని ముందర టాపిక్స్ చెప్తుంటే మీకు ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, ఇప్పుడు అర్థం కాకుండా తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ప్రెస్ బెల్ ఐకాన్.